హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ ఆర్ పిఓ మెయిన్స్కి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అండ్ మెయిన్గా కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేది చెప్పాను. సో ఇది మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ చేశాను నేను వీడియోని. మీకున్న కన్ఫ్యూజన్స్ మొత్తం క్లియర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అట్లీస్ట్ 1% కైనా షేర్ చేయండి. బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేస్తే ఇంకొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఇది అలా చేస్తే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది ఇంకెన్నో వీడియోస్ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ టైం మేనేజ్మెంట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. మనం డేని 6 నుంచి కనుక స్టార్ట్ చేస్తే అలానే స్టార్ట్ చేయాలి. అలా చేస్తేనే మనకి డే మొత్తం చాలా కనిపిస్తుంది, మనకి ఎక్కువ టైం ఉన్నట్టు మనకి అనిపిస్తుంది. 6 కనుక మనం స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో మనం థియరీ పార్ట్ అసలు తీయకూడదు. థియరీ పార్ట్ కాకుండా థియరీ పార్ట్ అంటే ఇంగ్లీష్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ మార్నింగ్ అసలు చదవద్దు. అందరూ అంటారు చదవచ్చు మార్నింగ్ అని, బట్ ఐ డోంట్ థింక్ సో. అలా చదివితే మనకి ఇంకొంచెం మళ్ళీ నిద్ర వస్తుంది. సో మార్నింగ్ అలాంటివి అవాయిడ్ చేయండి. సో ఫస్ట్ మార్నింగ్ ఏం చేయాలంటే రీజనింగ్ కానీ క్వాంట్ కానీ పట్టుకోండి. మీకు ఏది కష్టంగా అనిపిస్తే అది కొంచెం చేయండి అండ్ కొత్తవి చేయండి. అంటే మీకు వచ్చినవి కాకుండా కొత్తవి మార్నింగ్ చేస్తే రాని టాపిక్స్ ఉంటాయి కదా, కొత్త టాపిక్స్ అవి చేస్తే మీకు కొంచెం ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది, నేర్చుకుంటున్నారు అనే ఒక ఇది ఉంటుంది. అండ్ అక్కడ మార్నింగ్ 6 నుంచి కనుక స్టార్ట్ చేస్తే 6 to 8:30 వరకు మీకు రాని టాపిక్ రీజనింగ్ లో కానీ క్వాంట్ లో కానీ చేయాలి. నెక్స్ట్ 8:30 నుంచి 9:30 వరకు బ్రేక్ తీసుకోండి. మళ్ళీ 9:30 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ డైలీ ఖచ్చితంగా ఒకటి రాయాల్సిందే. అప్పుడే మీకు ప్రాక్టీస్ కానీ అది కానీ పెన్ను తిరగటం కానీ బాగుంటుంది. సో డైలీ ఒక మాక్ టెస్ట్ రాయండి. అది టైం వచ్చేసి 9:30 నుంచి 12 వరకు పెట్టుకోండి. టైము అదే 12:30 వరకు పెట్టుకోండి. అండ్ 12:30 నుంచి 1:30 వరకు మీరు రాసిన ఎగ్జామ్ లో మీకు రానివి కానీ కొత్తవి కానీ తగులుతాయి కదా, అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. వెంటనే చేయండి. అప్పుడే మీకు మీరు ఏం చేశారు అక్కడ, అసలు ఎందుకు రాలేదు అనేది కొంచెం ఐడియా అనేది ఉంటుంది. అందుకే నేను వెంటనే చేయమని చెప్తున్నాను. అలా చేస్తే మీకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ మిస్టేక్స్ చేసినా అవి చూసుకోండి. దెన్ మళ్ళీ బ్రేక్ తీసుకోండి. 1:30 నుంచి 2:30 వరకు లంచ్, లేకపోతే లంచ్ తీసుకుంటారు కదా, లంచ్ తర్వాత కొంచెం నాప్ వేయడం లైట్ గా. అండ్ ఇప్పుడు మళ్ళీ 2:30 నుంచి 6 వరకు నాన్ స్టాప్ గా కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. అండ్ చిన్న బ్రేక్స్ అంటే ప్రతి హాఫ్ అన్ అవర్ కి కొంచెం చిన్న వాటర్ బ్రేక్ లాంటిది అలా తీసుకొని చేయండి. అంతేగాని కంటిన్యూస్ గా చేయమన్నానని చెప్పి కంటిన్యూస్ గా చేయొద్దు. జస్ట్ చిన్న మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం, లైట్ గా ఫోన్ చూడడం, ఏదైనా కొంచెం హెవీ అవుతుంది అన్న టైంలో ఫోన్ చూడడం, ఇలా చేయండి. ఒక 30 minutes బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకున్న తర్వాత 2 hours అంటే 6:30 నుంచి 8:30 వరకు ఇంగ్లీష్ తీయండి. ఇందులో న్యూస్ పేపర్ రీడింగ్ మినిమం టు మినిమం ఒక 30 minutes అయినా ఉండాలి. న్యూస్ పేపర్ రీడింగ్ చాలా ఉపయోగపడుద్ది. మీకు తెలియకుండానే మీరు ఫస్ట్ బోర్ కొట్టిద్ది. మీకు న్యూస్ పేపర్ చదవాలంటే ఎందుకు ఇదంతా చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. బట్ మీకు తెలియకుండానే ఏదైనా వర్క్ అయ్యిద్ది అంటే అది న్యూస్ పేపరే. న్యూస్ పేపర్ మీకు తెలియకుండా చాలా యూజ్ అయ్యిద్ది. ఖచ్చితంగా న్యూస్ పేపర్ రీడింగ్ చేయండి. అండ్ అందులో కూడా మెయిన్ గా వచ్చేసి ఎకానమీకి సంబంధించి న్యూస్ ఉండిద్ది. ఎకానమీకి సంబంధించి అండ్ బిజినెస్ పేపర్ కూడా తీయండి. బిజినెస్ పేపర్ లో మనకి టెర్మినాలజీ బాగా యూస్ఫుల్ అయ్యిద్ది. మనకి ఆర్సీ వచ్చేది కదా, ఆర్సీలో మనకి బిజినెస్ పేపర్ కి సంబంధించిన ఆ టెర్మినాలజీ యూజ్ అయ్యే అంటే ఎకానమీకి సంబంధించిన టెర్మినాలజీతో సంబంధించిన ఆర్సీలు ఇస్తాడు మనకి. అక్కడ బాగా యూస్ఫుల్ అయింది. అండ్ ఒక యాప్ కూడా బాగుండిద్ది. అండ్ న్యూస్ పేపర్ ఒకవేళ మీకు హార్డ్ కాపీ లేదు అంటే సాఫ్ట్ కాపీ దొరికిద్ది. టెలిగ్రామ్ ఛానల్స్ లో ఆల్మోస్ట్ దొరికిద్ది, వెబ్సైట్ లో కూడా దొరికిద్ది. అందరు హిందూ అంటారు, ఐ డోంట్ థింక్ సో. హిందూ అంత అనిపిది కానీ నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ చదవండి, బాగుండిద్ది. ఒక యాప్ బాగుండిద్ది దాంట్లో. ఫస్ట్ నాకు అదొకసారి చూడండి. అండ్ ఇప్పుడు 9:30 వరకు అయింది కదా, 9:30 నుంచి 8:30 వరకు అయింది. 8:30 నుంచి 9:30 వరకు మళ్ళీ సపర్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత 9:30 నుంచి 11 వరకు రీజనింగ్ గానీ లేకపోతే క్వాంట్ గానీ లేకపోతే 2 అయినా చదవచ్చు. అదే 2 అయినా చేయొచ్చు ప్రాక్టీస్. అంటే మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే వీక్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ తీయండి. అండ్ క్వాంట్ కూడా సమ్స్ చేయడానికి ట్రై చేయండి నైట్ పూట. మార్నింగ్ ఒకవేళ ఏది చేసినా కూడా క్వాంట్, సమ్స్ లేకపోతే డిఐస్ ఇవి చేసుకోండి, బాగుంటుంది. అండ్ రీజనింగ్ కూడా మార్నింగ్ ఏమన్నా చేయని ఉంటాయి కదా వదిలేసినవి, అవి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ క్వాంట్ అండ్ రీజనింగ్ లో ఒకవేళ మీరు బాగా చేస్తారు అనుకుంటే కరెంట్ అఫైర్స్ కి ఇంకెక్కడైనా టైం ఇవ్వండి, ఎక్కువ టైం ఇవ్వండి. అండ్ టైం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోండి మధ్యలో. ఒకవేళ ఎక్కడైనా ఎక్కువగా క్వాంట్ ఎక్కువగా చేసేస్తున్నాం అంటే ఈ కరెంట్ అఫైర్స్ అక్కడ కొంచెం పెట్టుకోండి. 1 hour అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వీక్ సబ్జెక్ట్ కి ఎక్కువ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ వీక్ అనుకుంటే ఇంకొక 1 hour ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా ఒక్కొక్క వీక్ సబ్జెక్ట్ కి మీరు అట్లా చేసుకోండి. అండ్ ఇదంతా మీరు 1 or 2 days లో అలవాటు అవ్వదు. 1 or 2 days లో అంటే అవ్వదు, కానీ ఒక 1 week లో అయితే 1 week ఇట్లా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటే
1 వీక్ తర్వాత ఆటోమేటిక్ మీకు అలవాటు అయిపోయింది. అండ్ మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అది మీలో కాదు, మీరు చేసే పనిలో. అంటే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు అంటే కామన్ కంపోజ్డ్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు దీనివల్ల యూజ్ ఉంటుంది తప్ప ఏదో కూర్చున్నాను చేశాను నేను చెప్పానని చేయటం అలా చేయొద్దు. మీరు ఫ్రీగా చేయండి ఇది. సో ఇట్లా ఒక టైం టేబుల్ వేసుకున్నాను, ఇట్లా ఉండాల్సిందే. సో అట్లా ఉండండి, మీకు ఇష్టంగా ఉండండి. అలా ఉంటేనే మీకు యూజ్ఫుల్ అయింది. ఇలా లేకపోతే నేను చెప్పానని చేస్తున్నారు, బాగా బలవంతంగా చేస్తున్నారు అంటే అక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ ఏమి ఆ ఎక్కడమే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేది కనుక మనం చూస్తే ఇందులో మంత్లీ వేస్ట్ అబ్బా. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు మంత్లీ మార్చ్ కనుక మనం చదవాలి అనుకుంటే ఇప్పుడు మార్చ్ ఎండ్ వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసేది కాకుండా మళ్ళీ మనకి ఏప్రిల్ లోనే ఎగ్జామ్ ఉండిద్ది. సో మనం మార్చ్ ఎండ్ వరకు వెయిట్ చేసి 10 days లో దాన్ని అవగొట్టుకొని ముందు చదువుతామా లేకపోతే ఆ మార్చ్ చదువుతాం. సో అందుకే నేను ఐ డోంట్ రికమెండ్ మంత్లీ మ్యాగజైన్. సో డైలీ ప్లస్ వీక్లీ ఈ రెండు ఒకేసారి చేయొచ్చు. మనము చాలా బాగా మనకి రివిజన్ అయింది. ఎలా అంటే నువ్వు ఆల్రెడీ డైలీ చదువుకుంటా వెళ్తావు. అండ్ ఫర్ సపోజ్ ఫస్ట్ వీక్ మీరు చదివారు అనుకోండి, మార్చ్ ఫస్ట్ వీక్ డైలీ, మళ్ళీ వీక్లీ మ్యాగజైన్ ఒకసారి చదివారు అంటే ఆటోమేటిక్గా మీరు 2 times చదివిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ మీరు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కసారి చూసారంటే బిట్ మీరు గుర్తుపట్టేస్తారు. సో అంత ఈజీగా ఉండిద్ది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డైలీ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చాలా యూజ్ఫుల్ అయింది డైలీ. ఎందుకంటే తక్కువ బిట్స్ ఉంటాయి కాబట్టి, వీక్లీ తక్కువ బిట్స్ ఉండవు కదా. సో అందుకని డైలీ చదివే వాళ్ళు ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. మనం రివిజన్ అప్పుడు అవి బాగా యూజ్ఫుల్ అయింది. అండ్ ఒకవేళ ఇది మాకు నచ్చలేదు అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. మీరు వీక్లీ ఒక్కటే చదవచ్చు, వీక్లీ కూడా బాగానే ఉంటుంది. వీక్లీ రిపీటెడ్ గా చదవాలి, కాకపోతే ఒకసారి చదివి అయిపోయిందని మనం పక్కన పడేయకూడదు. దాన్ని వీక్లీ ఒకసారి చదివి ఇంకొక అదర్ సోర్స్ వీడియో కానీ ఏదైనా లేకపోతే ఏదైనా టెస్ట్ రాయటం దాని గురించి అండ్ ఇదే ఇంకొకసారి చదవటం అలా చేయాలి. అంటే 1 more time ఇంకొకసారి ఏదో ఒకటి చేయాలి. మనం అలా చేస్తే ఏంటంటే కొంచెం గుర్తుండటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అండ్ 1 more thing ఏంటంటే ఎలా షార్ట్ కట్స్ ని అండ్ ఈ టెర్మినాలజీ మనకి ఫస్ట్ లో క్రాక్ అవ్వదు, సరిగ్గా ఎక్కదు కూడా. అసలు ఏంటి ఇదంతా అని అనిపించి పక్కన పడేస్తాము. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫోన్ పక్కన పెట్టుకొని ప్రతిదీ, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో చిన్న ఎంఓయూ అనేది కూడా తెలియదు, కొంతమందికి తెలియదు అనుకోండి. ఇప్పుడు ఎంఓయూ అంటే ఏంటి, లేకపోతే మెర్జ్ ఎలా అయ్యింది, అసలు మెర్జ్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి. సో ఇలా ప్రతిదీ గూగుల్ చేసుకోవడమే ఫోన్ పక్కన పెట్టుకొని. అట్లా ప్రతిదీ మనకి స్టార్టింగ్ లో ఒకసారి చూస్తాము, 2 సార్లు చూస్తాము, 3వ సారి చూస్తే మీకే గుర్తుండిద్ది నెక్స్ట్ టైం. సో అలా ఒక్కొక్కటి నేర్చుకుంటా పోతే అదే ఈజీ అయిపోయింది. అండ్ వీడియోస్ లో మీరు ఒకసారి చూసినా కూడా వాళ్ళు షార్ట్ కట్స్ చెప్పుకుంటానే వెళ్ళిపోతారు తప్ప అదేంటని ఆగి చెప్పరు. ఎందుకంటే అందరి కోసం వాళ్ళు వెయిట్ చేయరు. సో వీడియోస్ కూడా చూసే ముందు ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఎక్కువ రోజులు పట్టదు, ఒక 10 days లో మీకు అన్ని ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ప్రతి షార్ట్ కట్ గానీ లేకపోతే ఇంకేదైనా గానీ ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ మినిస్ట్రీస్ కూడా ఒకసారి అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ మినిస్ట్రీస్ కూడా ఎవరు ఏంటి అనేది మనం ఫోన్ పక్కన పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ ఇలా మనం షార్ట్ కట్స్ గానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ గానీ చదివే విధానం. అండ్ 1 more thing, అండ్ నేను ఇది మర్చిపోయాను, 1 important thing ఏంటంటే మన వీడియోస్ ని చాలా వరకు గర్ల్స్ చూస్తున్నారు. అండ్ అదిగాక ఒకవేళ మీ ఫ్రెండ్, మీరు బాయ్ అయితే మీ ఫ్రెండ్ ఎవరైనా ఈ విషయం చెప్పండి. ఏంటంటే విషయము, ఒకవేళ మీరు మెయిన్స్ కి అటెండ్ అయ్యే వాళ్ళు అయితే మీరు చేతికి గోరింటాక్ గానీ లేకపోతే కోన్ గానీ ఉంటాయి కదా, అవి పెట్టొద్దు. మెయిన్ గా థంబ్ ఫింగర్స్ కి అసలు పెట్టొద్దు. ఎందుకంటే థంబ్ ఫింగర్ మనం అక్కడ వేలు ముద్ర వేయాలి, థంబ్ ఇంప్రెషన్. మనం ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జామ్ కి రిజిస్టర్ అయినప్పుడు మనం ఒక థంబ్ ఇస్తాం కదా. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ థంబ్ ఇచ్చేటప్పుడు గోరింటాక్ గనుక ఉంటే థంబ్ ముద్ర ఉంటది కదా, అది వేరుగా పడిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ జాబ్ కి మనం వెళ్ళినప్పుడు అక్కడ కూడా మన థంబ్ తీసుకుంటారు వెరిఫికేషన్ లాగా. సో అక్కడ మిస్ మ్యాచ్ అయిందంటే మీ జాబ్ రాదు, ఒకవేళ మీరు క్రాక్ చేసినా కూడా. అండ్ ఇది బాగా ఇంపార్టెంట్ థింగ్. ఇది నేను యాక్చువల్ గా టిప్స్ అప్పుడు చెప్తాను అనుకున్నాము, కాకపోతే ముందే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం గురించి మీరు కొంచెం ముందుగానే కేర్ తీసుకుంటారని. అంటే అప్పటికప్పుడు అంటే ఒకవేళ మీరు పెట్టుకున్న వాళ్ళు కూడా తీయటానికి కుదరదు కదా. సో అందుకని చెప్తున్నాను. అలాగే ఫెస్టివ్స్ ఉన్నాయి ఎదురు మనకి, ఏప్రిల్ స్టార్టింగ్ లోనే లేకపోతే మిడ్ లోనే వచ్చేస్తుంది ఫెస్టివ్స్ ఉన్నాయి ఆ టైంలోనే. అందుకే ముందే చెప్తున్నాను. ఒకవేళ ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, అట్లీస్ట్ ఈ విషయం కోసమన్నా షేర్ చేయండి, ఇంపార్టెంట్ విషయం కాబట్టి. అండ్ మనం మెయిన్స్ కి సోర్సెస్ వీడియోస్ కూడా చేసాము, ఏమేమి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే క్వాంట్ కానీ ఇవి కానీ. అండ్ ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, ఎండ్ క్రెడిట్స్ లో అండ్ పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది లింక్, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ ఐ లైక్ ద రెస్పాన్స్, థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ 1K సబ్స్క్రైబర్స్ దాటాం కదా, నాకు బాగా సంతోషంగా ఉంది. అది నేను కమ్యూనిటీ పోస్ట్ చేశాను, బట్ నో వన్ రెస్పాండెడ్ ఫర్ దట్. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి, మీకు మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.